హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం రండి. ఈరోజు నేను మిరపకాయ బజ్జీ చేశాను. అది ఎలా చేశానో చూద్దాం రండి. ముందుగా బజ్జీ మిర్చి తీసుకోవాలండి. కొంచెం లావుగా ఉన్న వాటిని తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని ఆరిన తర్వాత మనం ఇలా నైఫ్తో చిన్న ఘాటు పెట్టుకోవాలి. పెట్టుకున్న అందులో ఉన్న గింజలు మొత్తం కూడా మనం తీసేయాలి. ఏ మాత్రం గింజలు లేకుండా మొత్తం పూర్తిగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలాగ అన్నింటిని కూడా ప్రతి ఒక్క మిర్చిని కూడా ఇలాగే కట్ చేసుకుంటూ దాని మధ్య భాగాన్ని కట్ చేసుకొని లోపల ఉన్న గింజలను కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. అలా ఓపెన్గా ఉండాలండి. ఇలా ఏమి ఉండొద్దు, లోపల నీట్గా చేసి పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు తీసుకుంటున్నాను నేను. ఉప్పు తీసుకొని ఆ లోపలంతా లైట్గా కొంచెం ఒక చిటికెడు ఉప్పు తీసుకొని ఆ మిర్చికి అంతా కూడా పట్టించాలి. పట్టించి వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇలాగ ప్రతి మిర్చికి కూడా మనం ముందుగా ఉప్పు రాసి పెట్టుకొని పక్కన పెట్టాలి. ఇలాగైతే మనకు కారం ఉండదండి. తర్వాత పిండి కలుపుకుందాం. ఒక 2 కప్పుల శనగపిండి తీసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఒక హాఫ్ కప్ మాత్రమే బియ్యం పిండి తీసుకొని కొద్దిగా పసుపు, తర్వాత తగినంత కారము, తగినంత ఉప్పు కూడా వేసుకొని మనం వామును తీసుకొని ఒక స్పూన్ వామును తీసుకొని చేతులు నలుపుకొని వేసుకోవాలి. లేదంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. వేసుకొని వాటిని బాగా మొత్తం పిండిని అంతా కూడా కలుపుకొని తర్వాత వాటర్ వేసుకొని చిక్కగా కలుపుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా పిండిని మనం ఒక వేలు పెట్టి ఇలా తీస్తున్నప్పుడు దానికి వేలు కంటుకునే విధంగా కలుపుకోవాలి. చాలా జాగ్రత్తగా చాలా నెమ్మదిగా కలుపుకోవాలి. పిండిని కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి కాసేపు నానాలండి. ఒక పావు గంట 20 నిమిషాలు నానితే బజ్జీలు గుల్లగా వస్తాయి. బాగా వస్తుంది. పిండి నానితే బాగుంటుంది. అలా కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఈ మిర్చిని తీసుకొని అలా మిర్చి మధ్యలో వేళ్ళు పెట్టుకొని మనం మిర్చి పిండిలో ముంచుకొని తీసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే ఇలా ఓపెన్గా మనం వేళ్ళు పెట్టడం వల్ల అది ఓపెన్ అవుతుంది. ఆయిల్లో వేసినప్పుడు అది బాగా కాలుతుంది. ఆయిల్ అంతా కూడా లోపలికి ఆ మిర్చి లోపలికి వెళ్ళేసి బాగా కాలి మనకు కారం రాకుండా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలాగే ఓపెన్గా అన్నిటిని కూడా అన్ని మిర్చిలను కూడా ఇలాగే వేసుకోవాలి. మధ్యలో వేళ్ళు పెడుతూ వేసుకొని ఈ బజ్జీలను బాగా కాల్చుకోవాలి. మంచి రంగు వచ్చేంత వరకు 2 వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. చూడండి, మొత్తం ఓపెన్ అయిపోయాయి కదా మధ్యలో. దానివల్ల ఆయిల్ అంతా లోపలికి వెళ్ళి మిర్చి కూడా బాగా ఫ్రై అవుతుంది. పచ్చిగా ఉండదు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇది మనం మిర్చిని ఇలాగే తినొచ్చు. దీన్ని మనం అసలు కారమే ఉండదు. మనం కొందరు పైన తినేసి పిండి తినేసి మిర్చిని అంతా పడేస్తుంటారు. ఇలా చేస్తే అసలు ఎవ్వరు కూడా పడేయరు. అలాగే మిర్చిని అంతా కూడా తినొచ్చు. ఎందుకంటే బాగా ఫ్రై అయిపోతుంది కదా. మిర్చి బాగా ఫ్రై అయిపోయి కారం ఏమీ ఉండదు. మామూలుగానే బజ్జీ మిర్చి కొంచెం కారం తక్కువగా ఉంటుంది. కానీ ఇలా చేస్తే అసలుకే కారం ఉండదు. మసాలా మిర్చి అన్నది వేరే ఉంటుంది. అది మనం లోపల మసాలా పెట్టి చేస్తారు. ఇది మొత్తం ప్లెయిన్ బజ్జీ మిర్చి. చాలా బాగుంటుందండి. ఇలా చేసి చూడండి మీరు కూడా. చూడండి ఎంత బాగా వచ్చాయి. బాగా పొంగాయి. లోపలంతా కూడా మిర్చి అంతా కూడా బాగా కాలిపోయింది. బాగా ఫ్రై అయిపోయి చాలా టేస్టీగా ఉంటాయి. చాలా కమ్మగా కూడా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేకాకుండా ఇందులో ఉల్లిపాయ నిమ్మరసం పిండుకొని ఆ మధ్యలో పెట్టుకొని కూడా తినొచ్చుని. మన టేస్ట్ తగ్గట్టుగా మన ఇష్టం అండి. ఇంకా ఏమైనా జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాము. ఉంటానండి. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.